సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. శ్రమ వచ్చి ఉన్నది. 11వ వచనము, సహాయం చేయవాడు ఎవడునూ లేడు. 14వ వచనము, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. 17వ వచనము, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. 18వ వచనము, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా దూరముగా ఉండకుము, నా బలమా త్వరపడి నాకు సహాయం చేయము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలం నుండి నా ప్రాణమును తప్పింపుము. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము, గురిపోతు కొమ్ములో నన్ను రక్షింపుము. ఆర్తనాదాలు చేస్తున్నాడు కుమారుడు తండ్రికి. ప్రియులారా, ఇది ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాలకు ముందే ప్రవచించబడిని, లేఖనములు ప్రవచించబడిని. ప్రియులారా, ఆయనను పొడిచినట్లుగా మనం చూస్తున్నాం. నా బలం ఎండిపోయాను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. 15వ వచనము, నా హృదయము నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. 14, నా హృదయము నా అంతరంగమందు మైనమలే కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్ల పెంకుల వలె ఆయను. ప్రియులరా, సెలవు మీద ఆయన పడుతున్నటువంటి శ్రమలను ముందుగానే ప్రవచించినటువంటి 22వ కీర్తన, కల్వరి కీర్తన, తన ఆర్తనాదములను ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ప్రవక్త ద్వారా తన నోటిలో ఉంచి కళ్ళకు కట్టినట్లుగా, ప్రియులరా, ఈ 22వ కీర్తన సారాంశం అంతా కూడా సిలువలో ఆఖరి క్షణములో యేసు ప్రభువారు నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎంత ఆశ్చర్యం ప్రియులారా, ఎంత ఆశ్చర్యము. వారి వస్త్రములు కూడా వారు పంచుకున్నారు. ఎంత విశిష్టమైనటువంటి వాక్యములను నెరవేర్పును మనం ఆ సిలువలో చూస్తున్నాం. మనం వారు వస్త్రములను పంచుకున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయించున్నారు. 18వ వచనము, ప్రతి అంశము కూడా సిలువలో నెరవేర్పును మనం చూస్తున్నాం. ఎంత నిజమైన వాక్యములు! బైబిల్ ఎంత నిజమైంది, లేఖనములు ఎంత నిజమైనవి. అందుకే దేవుని యొక్క మాటల్లో ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదు. ప్రతి మాట నెరవేర్చబడే మాట. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఏ ఒక్క చిన్న మాట కూడా, ఒక అక్షరము కూడా, ఒక పొల్లు కూడా వృధాగా పోయేది కాదు ప్రియులారా. లేఖనముల సారాంశం అంతా కూడా సిలువలో యేసయ్య నెరవేర్చి వెళ్ళేట్టుగా మనం చూస్తున్నాం. నా దేవా, నా దేవా, నీవేలా నా చెయ్యందుకు విడిచితివి, నా చెయ్యందుకు విడిచితివి. ప్రియులరా, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ ఈ ఈ సిలువలో ఆయన ఈ కేకలు వేయటము, ఈ బాధను అనుభవించటము, తండ్రికి కేక వేసి నన్ను ఎందుకు విడిచిపెట్టేవని చెప్పటము, ఇవన్నీ కూడా ఆయన ఓడిపోవటానికి గుర్తుగా కాదు, లేఖనము లెక్క నెరవేర్పును మనం చూడడానికి. ప్రైజ్ ది లార్డ్. ఆయన సిలువలో ఓడిపోలేదు. ఆయన నన్ను ఎందుకు నా చెయ్యి విడిచిపెట్టావని కేక వేసినంత మాత్రం చేత ఆయన సిలువలో ఓడిపోలేదు. ఆయన మరణమును గెలిచినటువంటి కుమారుడైన క్రీస్తు, పాపమును లోకమును జయించినటువంటి క్రీస్తు. అందుకే విజయోత్సవముతో మొన్న యెరూషలేము వీధుల్లో రాజుగా ఊరేగాడు. విజయోత్సవపు ర్యాలీ ప్రియులరా. ఇక్కడ చూసినట్లయితే ప్రియులరా, లోక పాపముల యొక్క భారం అంతా ఆయన మీద పడింది. లోక పాపముల యొక్క భారం, ఒక పాపం యొక్క భారం ఎంత భయంకరమైందో చెప్పలేం. పాప భారము అన్నాడు. పాపము భారమైందయా. నీకు తెలిసినా తెలిగిపోయినా సహోదరుడా, సహోదరి, పాపము బహుభారమైంది, దాన్ని మోయలేవు నీవు. అన్నిటికంటే గొప్ప భారము పాప భారము. అది మోయటానికి ఏ మనిషి వల్ల కాదు. మానవుడు తన సొంత పాపమును తను మోయలేని పరిస్థితి, భరింపలేని భారము.
ఒకని యొక్క పాప భారము కాదు, లోక మనుషుల యొక్క పాప భారం అంతా కూడా సిలువలో ఆయన మీద మోపబడింది. అది తండ్రికి ఇష్టమాయను అన్నాడు. కుమారుడు నలుగగొట్టుట తండ్రికి ఇష్టమాయను. తండ్రి తన ఇష్ట ప్రకారముగా కుమారుణ్ణి నలగొట్టడానికి అలౌ చేసినటువంటి ఆ భయంకరమైన దృశ్యము. అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఆయన చేయి కూడా విడిచిపెట్టేశాడు. ఆయన పిలిస్తే పలికేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఎంత విచారకరమైన సంఘటన ప్రియులారా. ఈ పరిస్థితుల్లో లోక పాప భారమంతా మోసినటువంటి క్రీస్తు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా కృంగిపోయిన స్థితిలో, ప్రియులరా శిలువ మీద వ్రేలాడుచున్నటువంటి ఆ స్థితిలో పాప భారమంతా ఆయన భుజముల మీద మోపబడింది. ప్రియులరా, నీ పాపము, నీ పాప భారము, నా పాప భారము శిలువలో ఆయన మీద భరింపలేని ఆ భారాన్ని తండ్రి మోపాడు. ప్రియులారా, ఆయన మన కోసము పాపమాయను. పౌలు గారు, పరిశుద్ధుడైనటువంటి భక్తుడైన పౌలు గారు మాట్లాడుతూ 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలో 5వ అధ్యాయము 21వ వచనాన్ని జ్ఞాపకం చేసుకోగలిగితే ప్రియులరా, భక్తుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఎంత ఆలోచించి పౌలు భక్తుడు ఏ మాట రాశాడు ప్రియులరా. మన కోసం ఆయన పాపముగా చేయబడ్డాడు. హీ బికేమ్ ఏ సిన్ ఫర్ అస్. మనందరి కొరకు ఆయన పాపముగా మార్చివేయబడ్డాడు. హీ బికేమ్ ఏ సిన్నర్ కాదు, ఆయన పాపముగా మారిపోయాడు. ఆయనే పాపముగా మార్చివేయబడ్డాడు. అది పౌలు భక్తుడు ఇక్కడ బాధపడుతున్నాడు ప్రియులరా. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లుగా మనలను నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి, ఏ నీతి ఏ మంచి లేనటువంటి మనలను నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి ఒక నీతిమంతుడైనటువంటి ఒక వ్యక్తి బలి కావలసి ఉన్నందున, రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు గనుక ధర్మశాస్త్రానుసారముగా ఇప్పుడు మనందరి యొక్క నీతి కొరకై నీతిమంతుడైనటువంటి తన కుమారుడైన క్రీస్తుని పాపముగా చేశాడు. పాపమెరిగిన ఆయనను, ఏ పాపము లేనటువంటి ఆ నిర్దోషమైనటువంటి ఆ క్రీస్తు ప్రభుని పాపిగా మార్చివేశాడే. మన కోసము పాపముగా చేసెను. He became sin for us. He became sin for us. మన కోసం పాపముగా చేసెను. ప్రియులరా, యెషయా గ్రంథకర్త రాస్తూ ఓ చక్కని మాట ఇక్కడ మనకి కనిపిస్తుంది. చూడండి, 53వ యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో కూడా ప్రభువారి గురించిన చక్కని మాటను 6వ వచనంలో చూస్తాం. మనమందరము, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనము, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. యెహోవా మనందరి దోషములను అతని మీద మోపెను. మన కోసరము ఆయన పాపిగా చేయబడ్డాడు. ఆయన పాపముగా చేయబడ్డాడు. మనందరి దోషములను ఆయన మీద మోపెను. ద లార్డ్ laid on him the iniquity of us all. మనందరి దోషములను ఆయన వీపు మీద వేసి ఆయన మీద మోపేశాడంతే. నీవే భరించకంత. నా బిడ్డలు భరించలేరు, నా ప్రజలు భరించలేరు. నా ప్రజలు వారి పాపములను వారే భరించాలంటే వాళ్ళ వల్ల కాని పని. పాపం పరిహరించడానికి నిన్ను పంపాను నేను,
కాబట్టి వారందరి పాపములు నీ మీద మోపుతున్నాను, భరించు భరించు నా బిడ్డల కొరకు. ఎంత ప్రేమించాడు నిన్ను ఎంత ప్రేమించాడయా సహోదరుడా, సహోదరి, అమ్మా, నిన్ను ఎంత ప్రేమించాడు దేవుడు. తన సొంత కుమారుని మీద ఏమన్నాడు చూసారా? 6వ వచనము, మనందరి దోషం అతని మీద మోపెను. ఏంటి కారణం? దానికి కారణం ఏంటంటే నిన్ను దేవుడు అంతగా ప్రేమించాడు. అందుకంటాడు ఆయన, నా దేవా నా దేవా, నా చెయ్యి అలా విడిచితివి, నన్ను సపరేట్ చేసావా, నన్ను విడనాడితివా, నాకు నీకు మధ్యలో అగాధము సృష్టించావా. ఈ పాపము నాది కాదు కదా తండ్రి, ఇది లోక మనుషుల యొక్క పాపము యొక్క భారము నా మీద పెట్టి నన్ను నీకు విడిగా సపరేట్గా చేసి నన్ను ఎందుకు ఈ క్షణంలో విడిచిపెట్టావు దేవా, నా దేవా. దేవునితో మాట్లాడుతున్నాడు, తండ్రితో కాదు, దేవునితో మాట్లాడుతున్నాడు, ఆత్మీయ జ్ఞానంతో మాట్లాడుతున్నాడు ప్రియులరా. కాబట్టి ఇక్కడ పాప భారం వైపు చూసి ఆయన కేకలు వేయలేదు, మొయ్యలేని భారమును తలంచుకుని కేకలు వేయలేదు, లోక పాపములన్నీ నా భుజం మీద వేశాడే అనే బాధతో కేకలు వేయలేదు, ఈ యొక్క చేదు విషయము నేను త్రాగలేను కాబట్టి కేకలు వేయలేదు, దేవుడు నా మాట వింటలేదు ఏంటి అని కేకలు వేయలేదు. దేవా, నీవు నన్ను ఎందుకు విడిచిపెట్టావు? ఇది సిలువలో ప్రభువారు వేసిన కేక. అదే 4వ మాటగా మనం చూస్తున్నాం. నీకు నాకు ఈ సపరేటు నేను భరించలేను, నీ ఎడబాపును నేను భరించలేను, నీ మందిర ఎడబాపును, నీ సన్నిధి ఎడబాపును భరించలేను, ఒక క్షణమైనా నిన్ను వీడి నేను ఉండలేను అని ఒక సహోదరి మధ్య చక్కని పాట పాడింది. ఒక క్షణమైనా నిన్ను వీడి ఉండలేను ప్రభువా, ఒక క్షణము నీ సన్నిధిని విడిచి ఉండలేను, ఒక క్షణము నీ సేవకుల యొక్క ఆ యొక్క సన్నిధిని విడిచి నేను ఉండలేను, ఒక క్షణము నీ మందిరముని విడిచి దూరముగా ఉండలేను. కేకలు పెడుతున్నాడు తండ్రికి. పాప భారమును మొయ్యలేక కాదు కేకలు, ఆయన ఏదో అవమానం పడ్డందుకు కేకలు కాదు ఇవి. నన్ను ఎందుకు విడిచిపెట్టావు అనే కేక సిలువలో వేస్తున్నాడు ప్రియులరా. అదే 4వ మాటగా ప్రపంచం ఈ రోజున ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటుంది ప్రియులరా. కాబట్టి ఎన్నడూ కూడా క్రీస్తు ప్రభు విడనాడబడినటువంటి క్రీస్తు నిన్ను ఎన్నడూ విడవకుండా కాపాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని చేత విడవబడినటువంటి క్రీస్తు నీ చేయి మాత్రం ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. నీ కష్టాలు, నీ కన్నీటిలో నీ చేతిని ఎన్నడూ విడిచిపెట్టలేదు. నీ కుడి హస్తమును అలా పట్టుకునే ఉన్నాడు యేసయ్య. నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. నీ ప్రక్కన 10,000 మంది కూలినను ఏ అపాయం నీ యొద్దకు రాదు అని చెప్పినటువంటి దేవుడు. ఆయన నీ హస్తమును ఎన్నడూ విడిచిపెట్టలేదు ప్రియులారా. తండ్రి కుమారుని విడిచిపెట్టగా ఆక్రందనలతో కేకలు వేసినటువంటి ఆ కుమారుడైన క్రీస్తు ఈనాడు నీ చెయ్యి విడిచిపెట్టడానికి ఇష్టపడటం లేదు. నిన్ను విడువను ఎడబాయను. సహోదరి సహోదరుడా, నిన్ను దేవుడు ఎన్నడూ విడిచిపెట్టలేదు. నీ కష్టాలలో, నీ కన్నీటిలో, నీ ఒంటరితనములో చాలామంది అనుకుంటారు, అయ్యో నేను ఒంటరివాడిని అయిపోయాను, నా జీవితము ఒంటరిమయం అయిపోయింది, నాకెవ్వరు లేరు లోకంలో. ఒంటరితనాన్ని భరిస్తూ నా దేవుడు నా చెయ్యి విడిచిపెట్టాడు. కొంతమంది అనుకుంటారు, దేవుడు ఏడి, నా చెయ్యి పట్టుకుంటే నా దేవుడు ఎక్కడున్నాడు? ప్రభు అంటున్నాడు, నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఇది దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానంతో కూడిన మాట. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మరొకసారి నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను విడువను ఎడబాయను,
తండ్రి కుమారుడి చెయ్యి విడిచిపెట్టినా కుమారుడు అంటున్నాడు, నేను నీ చెయ్యి విడిచిపెట్టను. ధైర్యంగా ఉండు, ఒంటరి దానివి కాదు. సహోదరుడా, నీ ఒంటరి వాడివి కాదు. ఈ లోకం అంతా విడిచిపెట్టినా, బంధువులు విడిచిపెట్టినా, బిడ్డలు విడిచిపెట్టినా, కుటుంబం విడిచిపెట్టినా నీ ఒంటరి వాడివి కాదు. ఈ మాట ఎంత సత్యమైంది. నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎలా విడనాడితివి, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు? దేవుడు తన కుమారుని చెయ్యి విడిచిపెట్టినా కుమారుడు క్రీస్తు ప్రభువు నీ చెయ్యి అన్నడు విడిచిపెట్టేవాడు కాదు. ఇంకా నీ చేతిని పట్టుకున్నాడు. ప్రియులరా, ఆ సమయంలో పరలోకము సైలెంట్ అయిపోయింది. పరలోకము సైలెంట్ అయిపోయింది. నో ఆన్సర్ కమ్స్ ఫ్రమ్ హెవెన్. పరలోకము నుంచి ఆన్సర్ లేదు. నో ఏంజల్స్ కమ్ టు స్ట్రెంగ్థెన్ జీసస్ క్రైస్ట్. ఏ ఒక్క దేవదూత కూడా క్రీస్తు ప్రభువును బలపరచడానికి రాలేదు. ఆయన ఆక్రందనలు చూసి పరలోక రాజ్యము మౌనం వహించింది. నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావనే అరుపులు, కేకలు వేస్తూ ఉంటే శిలువ మీద నుంచి కుమారుడైన క్రీస్తు, పరలోకము సైలెంట్ అయిపోయింది. పరలోకము నుంచి ఆన్సర్ లేదు. నో రెస్పాన్స్ ఫ్రమ్ హెవెన్. పరలోకము సైలెంట్ అయిపోయింది. ఏ ఒక్క దేవదూత కూడా దిగి రాలేదు. కారణం ఏంటంటే ఆ భారము మోయడానికి తండ్రికి ఇష్టమాయను. ఎందుకంటే అది నీ భారము తొలగించడానికి, నీ భారమును వహించడానికి. పరలోకములో ఏమాత్రం కూడా రెస్పాన్స్ లేదు, ఆన్సర్ లేదు, సైలెంట్ అయిపోయింది. క్రీస్తు ప్రభు కేకలు పెడతా ఉంటే పరలోక రాజ్యము సైలెంట్ అయిపోయింది. ఒకప్పుడు ప్రభు అన్నాడు, నేను తండ్రిని అడిగితే పరలోక దూతల సైన్య సమూహం నా ముందుకు వచ్చి నిలబడద్ది. ఏమైంది ఇప్పుడు? ఆ దూతల సమూహము, దూతల సైన్యము, పరలోక రాజ్యములో ఉన్నటువంటి ఆయన యొక్క సమూహము, సైన్యం ఏమైంది? అంతా సైలెంట్ అయిపోయింది. ఆయన అరుస్తున్నాడు, కేకలు పెడుతున్నాడు. బిగ్గరగా కేక వేశాను, బిగ్గరగా కేక వేశాను. ఆ బిగ్గరగా వేసిన కేక కూడా వినబడినా కూడా పరలోకము సైలెంట్ అయిపోయింది, మౌనం వహించింది. ప్రియులరా, మౌనం వహించింది. ఆ యొక్క తీర్పు సమయంలో అన్యాయపు తీర్పు. ప్రియులరా, యేసు ప్రభువారు మన వైపు నిలబడ్డాడు. జడ్జిమెంట్ సమయంలో క్రీస్తు ప్రభు ఒక వకీలు వలె, అడ్వకేట్ వలె మన వైపు నిలబడి మన కొరకు ఆయన ఆర్గ్యూ చేస్తూ ఉన్నాడు. తండ్రి, వీరేమీ చేయలేదు, వారికి తెలియదు ఏం చేసినా కూడా. ప్రియులరా, ఆ యొక్క సర్వోన్నతమైనటువంటి ఆ స్థానంలో, జడ్జిమెంట్ ప్లేస్లో యేసు ప్రభువారు మన వైపు నిలబడి మన వైపున వాదిస్తున్నాడు. తండ్రికి, వీరేమి చేశారో వీరికి తెలియదయా తండ్రి, వీరిని క్షమించు. ఆయన తన బాధలో కేకలు వేస్తున్న ఆయన తరపు నిలబడేవాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు. పరలోకము సైలెంట్ అయిపోయింది, దేవదూతలు సైలెంట్ అయిపోయారు, ఎవరు కూడా రెస్పాన్స్ లేదు. ఎంత విచారకరమైన సంఘటన ప్రియులారు ఇది. కారణం ఏంటో తెలిసిన? యేసు ప్రభువారు నీ వైపు నిలబడ్డాడు. యేసు ప్రభువారు నీ వైపు నిలబడ్డాడు. అడుగుతావా ప్రభువుని, ప్రభువా నువ్వెక్కడున్నావు? ప్రభువా నువ్వెక్కడున్నావు? నన్ను ఎందుకు ఒంటరిగా విడిచిపెట్టావు? వై am I alone? నేను ఒంటరిగా ఎందుకున్నాను? నన్ను ఒంటరిగా ఎందుకు విడిచిపెట్టావు నీవు? నన్ను పలకరించడానికి ఎవరు లేరు ఈ లోకంలో. నా కన్నీరు తుడవటానికి ఎవరు లేరు. నా వ్యాధిని గ్రహించి దానికి మందు వేయటానికి ఎవరు ఉన్నారు? నాకు ఒంటరి వాడైపోయాను ప్రభువా. నా జీవితం ఒంటరిమయమైపోయింది, సింగిల్గా ఉన్నాను నేను. అనుకుంటున్నావా? క్రీస్తు నీ పక్కన ఉన్నాడు. ఉదయకాల సమయంలో తండ్రి విడిచిపెట్టిన కుమారుడి చేతిని, నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావని ఆక్రందనలు చేస్తున్నటువంటి ఆ క్రీస్తు ప్రభువే నీ ఒంటరిగా ఉండటం ఆయన ఇష్టం లేక, చూడలేక నీ ప్రక్కన నిలబడి ఉన్నాడు. ఎంత ధైర్యం తెచ్చుకోవాలి ఉదయకాల సమయంలో. నా ప్రభువు నాతో ఉన్నాడు, నా ప్రభువు నా చెయ్యి పట్టుకున్నాడు. పేతురు మునిగిపోతూ ఉంటే చెయ్యి ఇచ్చాడు. పేతురు, లే, నీ చెయ్యి నా చేతిలో పెట్టలే. ఆ చెయ్యి పట్టుకుని ఆయన ప్రక్కనే ఉన్న యేసయ్య
కుష్టి వ్యాధిగ్రస్తుడు ఒక రోజున యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నీకు ఇష్టమైతే తండ్రి, నీకు ఇష్టమైతే ప్రభువా నన్ను శుద్ధునిగా చేయవా అని ఆక్రందన చేస్తున్న సమయంలో తన హస్తమును అందించి, నాకు ఇష్టమే సహోదరుడా, నీ వ్యాధి నుంచి బాగుపట్టు, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని అతను చేపట్టుకుని లేపిన యేసయ్య, నీ ప్రక్కనే ఉన్న యేసయ్య, నీతో ఉంటున్నటువంటి యేసయ్య, నీ ఇంటిలో నివాసం చేస్తున్న యేసయ్య, నీ హృదయంలో నివాసం చేస్తున్న యేసయ్య, నిన్ను విడువను, ఎడబాయను, నిబ్రమ కలిగి ధైర్యం గుండమని చెప్పిన యేసయ్య ఈ రోజున మాట్లాడుతున్నాడు. తండ్రికి నేను ఎడమైపోయినా, తండ్రి నా మాట విని కూడా సైలెంట్గా ఉన్నా, నేను మాత్రం నీతో ఎల్లప్పుడూ ఉంటానని వాగ్దానం చేసినటువంటి క్రీస్తు. ధైర్యం తెచ్చుకో. ఈ రోజు నీవు, ప్రభువా నీవు నాతో ఉన్నావు, నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రభు అంటున్నాడు 4వ మాటగా, ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి, నన్నెందుకు చెయ్యి విడిచివి. ఒకవేళ నీవు నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళావు ప్రభువా అని ఒకవేళ ప్రభువుని ఏమన్నా కోసినేస్తున్నావా, ప్రభువుని నిందిస్తున్నావేమో, నన్ను విడిచిపెట్టావు ప్రభువా, నాకేంటి కష్టాలు, నాకేంటి ఇబ్బందులు, నాకేంటి కన్నీరు, నాకేంటి రోగము, నాకేంటి అప్పుల బాధ, ఎక్కడికి వెళ్ళినా కూడా రిలీఫ్ లేదు నాకు అనుకుంటున్నావేమో. ప్రభు మరలా నీతో ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నేను నిన్ను విడువని ఎడబాయను. తండ్రి నన్ను విడిచిపెట్టినా, ఆయన నన్ను పంపింది అందుకే కాబట్టి నిన్ను విడవకుండా నీ పాప భారము నా మీద మోసుకుని, ఆ బాధ నేనే పడుతున్నాను. ప్రభు అంటున్నాడు, నీవు నిబ్బరముగా ఉండు, ధైర్యముగా ఉండు, ధైర్యముగా ఉండు. ఎలాంటి చీకటి పరిస్థితిలో కూడా నువ్వు ఒంటరివాడివి కాదు. ఎలాంటి చీకటి పరిస్థితిలో కూడా నువ్వు ఒంటరివాడివి కాదు. ఎందుకని నా చేయి విడిచిపెట్టావు, ఎందుకు వై? ఒకవేళ నువ్వు ఈ ఉదయకాల సమయంలో బాధపడుతున్నావేమో, ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ఎన్నడూ విడిచిపెట్టలేదు. తండ్రి నన్ను నా చేయి విడిచిపెట్టినా, నేను నీ చెయ్యి అన్నడు విడిచిపెట్టను. మై గాడ్ మై గాడ్, రెండు సార్లు మాట్లాడాడు. ప్రియులరా, నా దేవా నా దేవా. హీ స్టిల్ ట్రస్ట్ ఇన్ గాడ్, హీ స్టిల్ ట్రస్ట్ ఇన్ గాడ్. ఇంకను ఆయన దేవుని మీద అలాగా విశ్వాసం ఉంచాడు. దేవా హీ స్టిల్ హోల్డ్స్ ద ఫెయిత్ ఆన్ హిమ్. విశ్వాసమును ఆయన మీద పెట్టాడు. నా దేవా ఆయన ఒంటరిగా ఉన్నా కూడా ఆయన విశ్వాసం చెక్కు చెదరలేదు. ఆయన ఒంటరిగా సిలువలో ప్రాణం విడిచే సమయంలో కూడా, చెయ్యి విడిచిపెట్టేవనే విషయంలో కూడా దేవుని మీద విశ్వాసము సన్నగిల్లలేదు, తొలగలేదు. ప్రియులారా, ఒకవేళ ఒంటరిగా ఉండి దేవుని విశ్వాసం పోతా ఉందా నీకు? ఒంటరి వాడిని నన్ను ఎవరు చూడలేదని ప్రభునందు విశ్వాసం కూడా ఒకవేళ వాడబ్రద్దలైన స్థితిలోకి వెళ్ళిపోతే ఇప్పుడే పశ్చాత్తాపపడి, ప్రభువా నేను ఒంటరి వాడిని కాదు, నేను ఒంటరిదాన్ని కాదు ప్రభువా, నాతో నీవు ఉన్నావు, నీ సన్నిధి ఎల్లప్పుడూ నాతో ఉన్నది, నా ఆత్మ నీతో ఎల్లప్పుడూ ఉంటుందని వాగ్దానం చేశావు ప్రభువా. నీ ఆత్మ నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నది. నేను ఎక్కడ ఉన్నా, ఇంటిలో గృహములో ఒంటరిగా ఉన్నా, ఉద్యోగం చేసే చోట ఒంటరిగా ఉన్నా, వ్యాపారంలో ఒంటరిగా ఉన్నా, నా పని పాటలో ఒంటరిగా ఉన్నా, నీ సన్నిధి ఎప్పుడు నాతో ఉన్నదని ఇప్పుడు నేను నమ్ముతున్నాను ప్రభువా. విశ్వాసం ఉంచాను నీ మీద. ఈ వాక్యం ద్వారా నాకు అర్థమైంది, నీవెన్నడూ నన్ను విడవలేదని. తండ్రి కుమారుని చెయ్యి విడిచిపెట్టినా, నీ చెయ్యి కుమారుడు ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఆయన వాగ్దానం చేశాడు, నేను ఎన్నడూ నిన్ను విడువను. ఆ వాగ్దానమును హృదయంలో దాచుకుని సంతోషించి ప్రభుని స్తుతించి, ప్రభువా నీవు నన్ను ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం విన్న సహోదరుడా, హృదయంలో ఒక మాట చెప్పు ప్రభువుకి, ప్రభువా నన్ను ఎన్నడూ విడిచిపెట్టు. నేను ఒంటరిగా ఉన్న ఏ పరిస్థితిలో ఉన్నా నీ తోడు, నీ సహాయం నాతో ఉంది చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, ఇదిగో సిలువలో మీరు పలికిన 4వ మాటగా, నా దేవా
నన్నెందుకు చెయ్యి విడిచితివి? ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా నీవు కేకవేశావు. ప్రభువా, తండ్రికి సపరేషన్ నీవు భరించలేకపోయావు. తండ్రి నీ చెయ్యి విడిచిపెట్టినా ఆ క్షణంలో మా చెయ్యి మాత్రం నీవు విడిచిపెట్టలేదు. నువ్వు ఎల్లప్పుడూ మా చేతిని పట్టుకుని నడిపిస్తున్నావు. నా కుడి ప్రక్క నీవు నీడగా నాకున్నావు. ప్రభువా, నీ అరిచేతిలో నన్ను చెక్కుకొని ఎన్నడూ మమ్మల్ని విడిచిపెట్టకుండా ప్రతి క్షణము మమ్మల్ని చూస్తూ ఉన్నావు. బిడ్డల ప్రభు ఎంతోమంది నిరాశతో ప్రభు విడిచిపెట్టాడేమో, ఒంటరిగా ఉన్నాను నేను, ఆదరించే వాళ్ళు ఎవరు లేరని నిరాశతో నిస్పృహలతో వారు ఎదురు చూస్తూ ఉండగా వారి వాక్యం విని ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, వారి ప్రార్థన ఆలకించు. గొప్ప విశ్వాసం హృదయంలో దయచేయి, గొప్ప నిరీక్షణ వాళ్ళ హృదయంలో దయచేయి. దేవుడు నన్ను ఎన్నడూ చెయ్యి విడిచిపెట్టడనే ఒక గ్రహింపు వారిలో దయచేయి. నా వ్యాధిలో, బాధల్లో, ఇరుకుల ఇబ్బందుల్లో, అప్పుల మహిమలో, కుటుంబ పరిస్థితుల్లో దేవుడు నన్ను ఎన్నడూ నా చెయ్యి విడిచిపెట్టాడు అనే గొప్ప గ్రహింపు వారికి ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. అలాంటి విశ్వాసముతో 22వ కీర్తన కలువరి కీర్తన ధ్యానం చేసుకుంటూ అందులో ఉన్న లేఖన భాగాలు ఎలాగ మీరు సిలువలో నెరవేర్చారో మా జీవితాల్లో కూడా నెరవేర్చి కృప చూపించమని, ఈ వాక్యమునకు ముద్ర వేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మంచి వర్తమానాలు మీరు వింటున్నారు. మెర్సీ ప్రార్థన మందిరం నుండి వెలువడేటటువంటి ఈ విలువైన వర్తమానాలను మీరు విని ఆత్మీయంగా మేలు పొందుతున్నారని విశ్వసిస్తున్నాను. అనేకులు ఈ వర్తమానాలు విని ఫోన్ ద్వారా మాకు తెలియపరుస్తున్నారు. వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నారు. వారు ఆత్మీయంగా మేలు పొందుతున్న విధానాన్ని కూడా వారు ఫోన్ కాల్స్ ద్వారా నాతో నేరుగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, మీలో ఎవరైనా మమ్మలను సంప్రదించాలని ఆశపడినట్లయితే మా అడ్రస్ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2 డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మా అడ్రస్ మరొకసారి, పాస్టర్ రెవరెండ్ డాక్టర్ కేజే విక్టర్ పాల్, మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2 డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మమ్మలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9398632944 9398632944 మరియు 9398929262. దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.